హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్స్. డైలీ లాగే ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే చాలా మంది వీడియోస్ చూడడం జరుగుతుంది కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి అప్డేట్స్ని మీ ముందుకు ఇంకా ఎక్కువగా తీసుకురావడం జరుగుతుంది. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో లేట్ చేయకుండా ఈ రోజు అప్డేట్స్ గురించి మనం స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రష్మిక మందాన గురించి అనమాట. సో ఏ విధంగా అయితే నయనతార గారు ఇంకా సమంత గారు సినిమాలు చేసుకుంటే వాళ్ళ బిజినెస్ ఫీల్డ్ ఏ విధంగా చూసుకోవడం జరుగుతుందో అదే విధంగా రష్మిక గారు కూడా బిజినెస్ ఫీల్డ్లో అయితే ఎంటర్ కావడం జరిగింది. ఆమె నూతనంగా ఒక పర్ఫ్యూమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. పర్ఫ్యూమ్ పేరు వచ్చేసి డియర్ డైరీ అని చెప్పి ఆమె పెట్టడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 1600 నుంచి 26 మధ్యలో ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఏ విధంగా ఆమె సినిమాల్లో దూసుకెళ్ళిపోవడం జరుగుతుందో అదే విధంగా ఆమె బిజినెస్ ఫీల్డ్లో కూడా దూసుకెళ్లాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. గైస్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అవతార్ మూవీ గురించి అనమాట. సో అవతార్ సిరీస్లో నెక్స్ట్ పార్ట్ అయితే మనకు డిసెంబర్ 19 తారీఖున థియేటర్లోకి అయితే రాబోతుంది. ఏదైతే అవతార్కి సంబంధించి నెక్స్ట్ సిరీస్ నేమ్ వచ్చేసి అవతార్ ఫైర్ అండ్ యష్ అని చెప్పి దాని టైటిల్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అనేది ఫెంటాస్టిక్ ఫోర్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ కావడం జరుగుతుందో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాతో పాటు ఈ ట్రైలర్ని కూడా మనకు వీక్షించే అవకాశం ఉంటుందని చెప్పి మూవీ టీం అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన ఇండియాలో ఏవైతే సినిమాలు రిలీజ్ కావడం జరుగుతుందో రిలీజ్ అయిన 24 అవర్స్లో బుక్ మై షోలో ఎక్కువగా టికెట్లు సేల్ అయిన సినిమాలు ఏవి అలాంటి టాప్ 5 మూవీస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే టాప్ 5లో గదర్ సినిమా రావడం జరిగింది. సో 24 అవర్స్లో 948 టికెట్స్ అయితే సోల్డ్ కావడం జరిగింది. 4th ప్లేస్లో వచ్చేసి ఎనిమల్ సినిమా అనమాట. ఈ సినిమా టికెట్స్ వచ్చేసి 24 అవర్స్లో 1.16 మిలియన్ టికెట్స్ అయితే సోల్డ్ కావడం జరిగింది. నెంబర్ 3లో వచ్చేసి జవాన్ మూవీ 24 అవర్స్లో 1.25 మిలియన్ టికెట్స్ అయితే సోల్డ్ కావడం జరిగింది. అలాగే నెంబర్ 2లో వచ్చేసి కల్కి మూవీ 1.28 మిలియన్ టికెట్స్ అయితే 24 అవర్స్లో సోల్డ్ కావడం జరిగింది. అలాగే నెంబర్ 1లో వచ్చేసి మన పుష్పరాజ్ పుష్ప 2 దాదాపుగా 1.75 మిలియన్ టికెట్స్ అయితే 24 అవర్స్లో సేల్ కావడం జరిగింది. సో బేసిక్గా ఈ 5 సినిమాల్లో కూడా కామన్ పాయింట్ ఏంటంటే 5th ఫిలిం వదిలి పెడితే అంటే గద్దర్ 2 వదిలి పెడితే మిగతా 4 సినిమాలు కూడా మన సౌత్ డైరెక్టర్లు తీసిన సినిమాలే. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిదే. ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిశంకర్ గారి డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీయడం జరుగుతుందో ఆ సినిమాలో మొదటగా శ్రీలీల గారిని అనుకోవడం జరిగింది. ఇప్పుడు శ్రీలీల గారితో ఆ సినిమాలో రాశి ఖన్నా గారు కూడా జాయిన్ కావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రశాంత్ నీల్ గారి ప్రభాస్ గారు ఏదైతే సలార్ సినిమా ఉందో సలార్ సినిమా అనమాట. బేసిక్గా పుష్ప 2 లాంటి సినిమాలు ఎన్ని వచ్చినా కానీ ఇప్పటికీ మార్కెట్లో వాళ్ళ స్టేజ్ అనేది తగ్గిపోవడం జరిగింది, వాళ్ళ మౌత్ టాక్ అనేది తగ్గిపోవడం జరిగింది. కానీ సలార్ మూవీ ఎప్పుడైతే రిలీజ్ కావడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు సలార్కి సంబంధించి ఏదో ఒక డిస్కషన్ జరగడమే జరుగుతుంది. రీసెంట్గా సలార్ 2కి సంబంధించి కూడా ఫ్యాన్స్ అనే వాళ్ళందరూ ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది, డోంట్ డిలే సలార్ 2 అని చెప్పి. సో ఆ విధంగా సలార్కి సంబంధించి టాక్ ఎప్పుడు ఏదో విధంగా నడుస్తూనే ఉంటుంది. అలాగే ఏదైతే డిజ్నీ హాట్స్టార్లో ఉందో టాప్ 10లో ఇప్పటికి కూడా సలార్ మూవీ నడవడం జరుగుతుందంటే సలార్ క్రేజ్ ఏ విధంగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి హరిహర వీరమల్లుకి సంబంధించి ఏవైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఏం రత్నం గారి గురించి అనమాట. సో నిన్న వాళ్ళకు ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మన ఎవరైతే ప్రొడ్యూసర్ గారు ఉంటారో ప్రొడ్యూసర్ గారు తన మనసులో మాట అయితే చెప్పడం జరిగింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కడికి వచ్చినా ఏ సినిమా రిలీజ్ ఉన్నా ఓజీ ఓజీ అనడం జరుగుతుంది. ఎందుకంటే మన హరిహర వీరమల్లుకి సంబంధించిన టైటిల్ ఇంత పెద్దగా ఉంది, కనీసం వీరా వీరా అనొచ్చు కదా అని చెప్పి ఆయన నిన్న మార్నింగ్ చెప్పడం జరిగింది. సో ఈవినింగ్ టైంలో ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిందో ఆ టైంలో కూడా ఫ్యాన్స్ అందరూ ఓజీ ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వాళ్ళందరినీ ఆపి ఓజీ సంతోషమే కానీ ఇది వీరమల్లుకు సంబంధించిన ఫంక్షన్ కాబట్టి వీరా అనండి అని చెప్పినప్పుడు ఫ్యాన్స్ అందరూ తిరిగి వీరా అనడం అయితే జరిగింది. సో ఏ విధంగా అయితే ఏం రత్నం గారు తన మనసులో మాట అయితే బయటపెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రామ్ చరణ్ గారి గురించి అనమాట. సో రామ్ చరణ్ గారు ఇంకా బుచ్చిబాబు గారు అయితే పెద్ద సినిమా తీయడం జరుగుతుందో ఈ సినిమా కోసం మనం డిఫరెంట్ స్టైల్ అయితే ఫాలో అవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి రీసెంట్గా సోషల్ మీడియాలో రామ్ చరణ్ గారు జిమ్లో కసరత్ చేస్తున్న ఒక ఫోటో అయితే రావడం జరిగింది. వెనకాల హెయిర్తో అలాగే సాలిడ్ బియర్తో అయితే ఒక సాలిడ్ పిక్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే రోమన్ రైన్స్తో అయితే పోల్చడం జరుగుతుంది. ఇద్దరు ఒకే విధంగా చాలా సాలిడ్గా ఉన్నారని చెప్పి రోమన్ రైన్స్కి ఇంకా రామ్ చరణ్ గారికి అయితే సేమ్ ఫొటోస్ ఒకే విధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళ ఫొటోస్ అయితే కింద పైన పెట్టి కంపేర్ అయితే చేయడం జరుగుతుంది. గేమ్ చేంజర్ మూవీతో కొంచెం వెనకబడిపోవడం జరిగింది. ఈ పెద్ద సినిమాతో మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ గారు ఏదైతే ప్రభాస్ గారు స్పిరిట్ మూవీ తీయడం జరుగుతుందో ఈ మూవీలో విలన్గా అయితే డాన్ లీని అనుకోవడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ సోషల్ మీడియాలో రీసెంట్గా ఒక న్యూస్ అయితే వైరల్ కావడం జరుగుతుంది. ఏదైతే స్పిరిట్ మూవీలో డాన్ లీకి బదులుగా సందీప్ రెడ్డి వంగానే విలన్గా యాక్ట్ చేయమని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? స్పిరిట్ మూవీలో సందీప్ రెడ్డి వంగానే విలన్గా ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే మీకోసం ఈరోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటంటే మన ఇండియాలో మొదటిసారిగా 500 కోట్లను అందుకున్న సినిమా ఏంటి? మరొకసారి రిపీట్ చేస్తున్నాను, మన ఇండియాలో మొదటిసారిగా 500 కోట్ల అందుకున్న సినిమా ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.